ఓకే, ఇప్పుడైతే నా వర్క్ ఇక్కడ ఎప్పుడు అయిపోయింది ఇంకొల్లలో. సో బయలుదేరి ఇప్పుడు చీరాల స్మార్ట్కి వెళ్ళాలి. చీరాల వచ్చేసి ఇటు స్వర్ణ విలేజ్ మీదకి వెళ్తాను అనమాట. సో వేరే పైకల్లా పెట్టాను, మరి ఇది ఎట్లా అవుతుందో ఏమో చూడాలి. అదే పైకల్లా ఉందా, వాయిస్ బాగా వస్తే ఇబ్బంది ఉండదు. వాయిస్ ఎవరంతా లోపలికి రావడం వల్ల రీసౌండ్ వచ్చాక గాలి వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు, డబల్ పని అవుతుంది నాకు మళ్ళీ. ఇదంతా ఇంకొల్లు అనమాట. ఈ రూట్ స్వర్ణ విలేజ్ మీదగా చీరాలు వెళ్తుంది. ఇక్కడ ఇటు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇది వచ్చేసి హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇది వచ్చేసి ఇండియన్ గ్యాస్ ఆఫీస్. ఇంకా ఈ రూట్ సొంతంగా ఎస్సీ కాలనీ అట్లా ఉంటుంది పైకల్లా. మొత్తం చెట్లు ఉండాలి, కొట్టేశారా నీట్గా. ఎండాకాలం వచ్చేది, చెట్లు నుంచి ఉంటే బాగుంది. అంబేద్కర్ నగర్ అంట ఇది ఇంకొల్లలో. మున్సిపాలిటీ అన్నమాట. మధ్యాహ్నం కూడా పనిచేస్తున్నారు, ఎండ ఎక్కువగా ఉంది పాపం. ఇది వచ్చేసి ఇంకా చెరువు చూడండి, నీళ్ళు మధ్యలో కలవకూడదు అనుకుంటా, ఇంకా రాలేదు కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి. మొత్తం చెరువు. ఈ సైడ్ అసలు నీళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇది కూడా అంత పచ్చని పొలాలు రూట్ మొత్తము చీరాల దాకా స్వర్ణ మీదగా. అటు స్ట్రైట్ వెళ్ళిపోతే కారంచేది వెళ్తాము, రామానాయుడు గారి ఊరికి. అటు వెళ్ళకుండా మధ్యలో నుంచి వెళ్తాం. ఇది వచ్చేసి మొక్కజొన్న తోట, ఇంకా రాలేదు కాయలు. వచ్చేసి చర్చి మధ్యలో, పొలాల మధ్యన కట్టారు, ప్రసన్న చర్చ్ అంట. ఈ రూట్ సింగిల్ రూట్ బాగానే ఉంటది కానీ అక్కడక్కడ గుంతలు ఉంటాయి ఫుల్గా, అక్కడక్కడ బాగుంటది. కొంచెం స్వర్ణ దాటినాకైతే అది ఉంటది నీటి, అటు ఇటు కాలం ఉంటది అనమాట. రోడ్డు టౌన్ ఉంటది అనమాట, గుంత టైపు. సో అక్కడ నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి నీళ్ళు. ఒక్కసారి ఎప్పుడో ఉండవు ఎండాకాలం మీద. ఇప్పుడు వెళ్ళిన నీళ్ళు ఉంటాయి మోకాలు లోతు పైన. అది ట్రాక్టర్లు వాళ్ళు నీళ్ళు కడుక్కుంటారు. పెద్ద పనులు అయితే వెళ్తాయి, చిన్న పనులు అయితే వెళ్ళలేవు అసలు. సైలెన్సర్ కూడా ముడుగుద్ది అనమాట. వర్షాకాలం ఇట్లా సర్వీస్కి వచ్చి వెళ్ళేటప్పుడైతే ఫుల్ వాటర్. జస్ట్ వాళ్ళు ఫోన్ చేశారు, వరకు వీడియో అయిపోయింది. అయితే కంటిన్యూగా వచ్చేది. నాకైతే 29 నిమిషాలు ఎంత వచ్చింది, 30 నిమిషాలు. ఇక్కడ అక్కడ నుండి అనమాట. ఇంకా స్టార్టింగ్ నుంచి పెట్టాం కదా రూట్. ఇంకా స్టోర్ వరకు వచ్చేసి అంత వచ్చింది అనమాట. ఇంత చెరువు పొలాలు. ఇదైతే శనగ, పొగాకు. ఇటు వచ్చేసి శనగ నీట్గా ఉంటుంది కదండి. ఇది వచ్చేసి ఎదురు చెరువు, ఎప్పుడు వాటర్ ఉంటాయి ఎనీ టైం. ఇక్కడ చెరువులో ఫుల్గా ఉంటాయి చూడండి. అసలు ఎన్ని నీళ్ళు, చెట్టు కూడా ఇంకా పైకి తగ్గినాయి ఇప్పుడు. ఇంకా పైకల్లా కొమ్మలు కూడా మునిగాయి మొన్న వర్షాలు పడ్డప్పుడు. అయితే ఫుల్గా అంత వాటర్ వచ్చింది ఇక్కడ. ఈ రూట్ అంతా టర్నింగ్లు విలేజెస్ లోంచి వెళ్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి రూట్ అంతా. అక్కడ చూడండి ఎట్లా ఉందో. చాలా సంవత్సరాల నుంచి అట్లానే ఉంది రోడ్డు, ఎందుకన్నా మరి అంత డ్యామేజ్. అట్లాంటి దగ్గర స్లిప్ అయిపోతుంది బండి. ఇది వచ్చేసి సొద్ద మొక్కజొన్న అనుకుంటా, మొక్కజొన్న. ఇది వచ్చేసి ఫస్ట్ విలేజ్ ఇంకలు దాటాక మ్యారేజ్ అయినా స్పీడ్ బ్రేకర్లు అవి ఉంటాయి ఎక్కువ ఇక్కడ. ఇక్కడ చెరువు, మళ్ళీ అక్కడ చూసాం కదా ఎంట్రన్స్ లో. ఇక్కడ చూడండి ఇంకో చెరువు. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి వీళ్ళకు, పొలాలకు ఇబ్బంది ఉండదు విలేజెస్ లో ఎండాకాలం అయినా. చూడండి బర్రెలు. ఈ గుంత పైపు లైన్ కూడా తీశారు అనుకుంటా, ఇది అట్లానే వదిలేశారు. ఇప్పుడు మట్టి పోసారు. మొన్న వరకు కూడా గుంతే ఉంది. ఎవరికి అడ్జస్ట్ అయ్యే వల్ల ఫోన్ రావడం వల్ల ఆగిపోయి ఫోన్ చేస్తారు, మాట్లాడరు, కట్ చేసేస్తారు. రిటర్న్ చేద్దంటే అది కంపెనీ నెంబర్ కదా, రిటర్న్ మన కాల్ సెల్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, మరి రైట్ వెళ్తే ఎవరో తెలియదు. లెఫ్ట్ అయితే ఇంకా వెళ్ళిపోతాం.
చూడండి పొలంలో ఇల్లు వచ్చేసి అది జొన్నలు చూడండి ఎట్లా ఉంది తోట మొత్తం నీళ్ళు పెడుతున్నారు పశువులు ఎండ ఫుల్గా ఉంది జెండార ఎండ ఫుల్గా ఉంది మొబైల్ ఏమో ఎండలోనే ఉంది ఇదిగో సింగల్ రోడ్డు కొంచెం పెంచితే బాగుంది బస్సు వస్తే చాలా ఇబ్బంది అనమాట ఇంకా పెద్ద వేస్తే అసలు ఎవరిగా తీసుకుని ట్రాక్టర్లో ఫోన్ వచ్చింది కట్టేసింది బిడ్చి చూడండి నీళ్ళు పారుతూనే ఉన్నాయి వచ్చేసి బర్రెలకు మేత సొప్ప అనుకుంటా గట్టి మొక్కజొన్న మొబైల్ కవర్ అది వచ్చేసి మిరప అనమాట మధ్యలో ఎన్నో పెట్టిన ఏంటంటే స్టిక్కర్ లేదు 2 సైడ్ స్టిక్కర్ లాగా వస్తుంది సీటు దోమలు పురుగులు అట్లాంటివి అతుక్కుంటాయి అనమాట ఇది ఇంకా వచ్చారు విలేజ్ కంట్రైనము జరుగుతున్న వారి పాలెం అంట సో తొందరగా చూడాలి వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ చేసుకొని మళ్ళీ వందలు స్టార్ట్ అవ్వాలి బిఫోర్ 4 కన్నా వెళ్ళిపోవాలి మా అబ్బాయిని స్కూల్ కంచి చేయడానికి సో గాలి అయితే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు తొందరగా వెళ్ళాలి స్టోర్కి ఏం స్కూల్ అయితే పెట్టుకోలేదు ప్లస్ జాగ్రత్తగా వెళ్ళాలి సింగల్ రూట్ అంతా చూడాలి మాట అక్కడ చీరల్లో కళ్ళకి మళ్ళీ గేట్ పడిన అరగంట సేపు అక్కడే ఉండాలి గేట్ దగ్గర ఎప్పుడు ట్రైన్లు వస్తూనే ఉంటాయి చూడండి కనుసూపు మేర పొలాలే ఉంటాయి వచ్చేసి అంతే కాలం ఎందుకంటే ఇట్లా ఉంటాయి కాలము మళ్ళీ పొలం అమ్మటి పెద్ద కాలాలు ఉంటుంది ఇట్లా అంతా పొలాలు ఇదంతా స్టిక్కర్ మీద దోమలు పురుగులు అట్లాంటివి ఎత్తుకుంటాయి పంటలు కాపాడడానికి కోసం పెడతారు వచ్చేసి తుమ్మ చెట్టు చిన్నప్పుడు తన ముందు తీసుకొని తాట అక్కడ పెట్టి గాలిపట్టం లాగేది ఉడికెట్టితే గాలిపట్టం ఉడుతుంది అనమాట ఒకసారి ట్రై చేయాలి అట్లా కూడా ఇది వచ్చేసి అంతా శనగ అనమాట అక్కడ మిరప పొగాకు ఇంకా స్వర్ణాలు వేస్తే అక్కడ మొత్తం వరి ఎప్పుడు చూసినా వరి ఉంటుంది ఎందుకంటే అదంతా వరి పండిస్తారు వాటర్ ఎప్పుడు ఉంటాయి మిల్లులు కూడా ఉంటాయి అక్కడ వరి అంతా ధాన్యం దగ్గర తీసుకెళ్ళి అమ్ముతారు అనమాట చూడండి బాబు నేను మందు కట్టి వెళ్తున్నాను మరి వచ్చాడు ఇప్పుడు వెళ్తున్నాను అనుకుంటా మందు కట్టేసి ఆ ట్యాంక్ చాలా బరువు ఉంటుంది అది స్ట్రైట్ అయితే నాకు తెలిసి అక్కడ శానంపూడి సారీ చీరాంపేట కనెక్ట్ అయితే అనుకుంటా వేటపాలెం రూట్ అది బట్టకాయ కట్టారు ఇట్లా ఇదైతే మొబైల్ ఏంటంటే ఫోన్లు వస్తూ ఉంటాయి మధ్యలో ఫోన్ వస్తే ఆపాలి ఆ ఫోన్ మాట్లాడాలి మళ్ళీ కంటిన్యూ వీడియో పెట్టాలి తలకాయ అనమాట అదే గోపురం అయితే ఇబ్బంది ఉండదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కంటిన్యూ రికార్డ్ అవుతుంటుంది వేరే మనకు అవద్దనుకున్నప్పుడు ఆపచ్చు చూడండి ఆ పక్క కాలం ఈ పక్క కాలం 2 సైడ్లు కావాలి అనమాట అవకాశం ఉన్నప్పుడు బేర్ల ద్వారా లేదా బకెట్ల ద్వారా తీసుకుంటారు అతను తెలిసి ఇంటికి వెళ్ళక మళ్ళీ వాయిస్ ఆడియాల్సి వస్తామా చూడాలి స్పీడ్ వెళ్తే గాలి కూడా ఎక్కువ వస్తుంది వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు అందుకనే కొంచెం స్లోగా వెళ్తున్నా దాన్ని బట్టి కూడా నన్ను బాగా రికార్డ్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటారు కొంచెం చూడండి పొలాలు మిరప ఇందాకైతే కరెక్ట్గా 6 GB వచ్చింది 5.97 96 వచ్చింది సో దాన్ని ఇన్షాట్లో డ్రాఫ్ట్లో పెట్టేసి వీడియో డిలీట్ చేశాను స్టోరేజ్ కోసం 2040 GB అయింది ఫుల్ అయ్యింది మరి స్పీడ్కి వెళ్ళాలి వెళ్ళేసి చూడాలి వెళ్ళాక మళ్ళీ దాంట్లోకి పెట్టేసి వీడియో ఎడిట్ చేసేటప్పుడు సేవ్ చేద్దామంటే ఫుల్గా ఉంటుంది ఏమంటే అవ్వదు ఖచ్చితంగా ఇప్పుడే 7 GB వచ్చింది 4K పెట్టేసరికి సేవ్ చేయడానికి కొరకు 7 GB అయితే స్పీడ్ పెడితే వీడియో చూడని స్లో ఉంటుంది స్పీడ్ పెడితే మళ్ళీ స్పీడ్ అన్నట్లు అంటారని నేను ఏం అర్థం కావట్లేదు నాకు తెలిసి 10 GB దాటిపోతామని ఆలోచిస్తున్నాను ఇదండి సేమ్ ఇట్లానే గుంతలాగా ఆ పక్క ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా రౌండ్ వెళ్ళాలి కూడా దాటి ఆ పక్క ఉంటుంది ఇదే కాల దాంట్లో ఎప్పుడు నీళ్ళు ఉంటాయి మా కళ్ళ పైన సైలెన్సర్ కూడా మురుగుతుంది అనమాట సో అందుకని ఆ పక్కన ఇంకోటి ఉంటుంది ఇళ్ళ మధ్య నుంచి దారి సో దాంట్లో నుంచి వెళ్ళిపోతాం అనమాట ఎందుకంటే ఈ దారి వెళ్తే బండి వరకు ఖరాబ్ అయ్యింది కదా ఇంకా సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్తే చూడండి ఎంత పెద్ద చెరువులో ఫుల్ వాటర్ ఎప్పుడు ఉంటాయి ఈ బంగ్లా చూడండి ఇప్పుడు ఇల్లు అయితే మేము సో దానివల్ల అటు వెళ్ళామన్నమాట ఇంకా పక్క నుంచి వెళ్ళిపోతాము అటైతే ఇబ్బంది ఉంది మళ్ళీ ఆ కాలం ముందే పైకి వేస్తాము ఇంకొకటి నుంచి ఈ గుంతల వల్ల ఇట్లాంటి వల్ల ఆ బ్రేక్ వేసి గేర్లు మార్చడం వల్ల ఆయిల్ అంతా ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఎట్లా వస్తుందో ఏమో ఏమంటే షార్ట్ కట్ అయ్యింది అనమాట అట్లా కార్ రప్పిస్తే తెచ్చాను ఇటు గుండెల నుంచి వచ్చి ఉంటే ఇట్లా వస్తాను అనమాట స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం అక్కడికి వెళ్ళాక చూపిస్తా పక్క నుంచి మీకు ఇక్కడ చూడండి ఇంకో చెరువు ఇది ఫుల్ ఎక్కడ పెట్టినా వీళ్ళకి వాటర్ కరువే ఉండదు ఈ సైడ్ బాగుంటుంది ఎప్పుడు పొలాలు పండించుకుంటే వాటర్ ఈ దాని నుండి వెళ్తే ఆ పక్క వస్తాం అనమాట కాలం ముందు కంటే ఏం లేదు ఇది వెళ్ళైతే మట్టి వెళ్ళాలి చాలా ఇబ్బంది పడేవాళ్ళము కొత్త ఇల్లు ఒకటి కడుతున్నాము కట్టిద్దంటే వెళ్ళాను అంటారు ఇక్కడ సో చూడండి మట్టి సింగల్ ఇట్లా ఇటు నేను ఎప్పుడు చూడలేదు చూడండి నీళ్ళు ఉన్నాయా బజార్లు పెడుతున్నాడు తాత ఇక్కడ ఎప్పుడు ఉంటాయి నీళ్ళ కాలాలు స్కూటీ అతను పాపం అక్కడే ఆగాడు తెలియక దారి
లెఫ్ట్కి వెళ్ళి వెళ్ళిపోవాలని తెలియదమ్మా. అటు వెళ్తే వరకు మునిగిపోతుంది బండి స్టార్ట్ అవ్వమని. స్వర్ణ 5 కిలోమీటర్స్. ఇదంతా తోటలు మిరప చూడండి, పొలంలో కలుపు తీసుకున్నారు అనుకుంటే వెళ్ళిపోతుంది. నీళ్ళు పెడుతున్నారు పైపులు వేసి మిరపకి. ఎంత మిరప నీళ్ళు పెడుతున్నారు పాపం ఎండలు కదా, ఎండలు వస్తున్నాయి ఫుల్గా. మొత్తం పైపులు వేసుకొని ఇదంతా కాలువ, మొత్తం నీళ్ళు కాలువలో పురదాన్ని నీళ్ళు కనపడతాం. ఈ సైడ్ కాలువ, ఈ సైడ్ రెండు పక్కన. ఇటైతే అక్కడ పైప్ లైన్ వేసుకునేది, ఇంజన్ పెట్టుకునేది, నీళ్ళు రాకునేది. ఇక్కడ చూడండి డైరెక్ట్ పైప్ లైన్ వేసి ట్రాక్టర్కి నీళ్ళు కనెక్షన్ చేసి నీళ్ళు తాగుతున్నారు ఉన్నాయన్ని. అట్లా అనమాట పొలాలకి. ఇక్కడ పింఛను దారి పెరుగుతున్నది. ఇక్కడంతా మిరప చూస్తున్నాం కదా, స్వర్ణాకాలం నుంచి వరి చూస్తాము అదంతా. నేనేమో గోత్ర చూసుకోవాలని మా మిస్సెస్ ఏమో వద్దులే అని. పాపం పెద్ద చూడండి మందానికి అంతా చల్లడానికి కలుపుకొని గోటంలో తీసుకెళ్తున్నాను పొలానికి. నీళ్ళు చూడండి రెండు పక్కల ఉన్నాయి నీళ్ళు. అంతా సింగిల్ రోడ్డే కానీ రోడ్డు బాగుంది. అక్కడక్కడ ఉంటున్నాను అన్నమాట, ఏం లేదు. పని ఉంటే చాలా అక్కడక్కడ బ్లర్ అవుతా ఉంటారు. ఆయన పట్ల అయితే వీడియో అంతా వేస్ట్ అయితే వీడియో పెట్టుకుని అనుకోవచ్చు. నేను ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది, ఇంకా తీసి కూడా ఛార్జింగ్ వేస్ట్ అయితే. పొలం పైపులు చూడండి నీళ్ళు పట్టేసి పైపులు ఎక్కిస్తున్నారు ట్రాక్టర్కి. నీళ్ళు ఫుల్ ఉన్నాయి చూడండి కాలువలో. ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా ఇదండి ఎదురుగా ట్రాక్టర్ వస్తుంది కదా, అట్లా హెవీ లోడ్ వేసుకొని వచ్చినప్పుడు ఇబ్బంది అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మాత్రం వెళ్ళినా అంతే వాళ్ళకు ఇబ్బంది. పాపం అది అంత లోడ్ కదా, జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు కూడా. అంత కష్టంతో రైతు ఇంకా డబుల్ లోడ్ చేయాలంటే కాలువలు పోతే రైతులకు ఇబ్బంది పడుతుంది. మీరు చూడండి ఇల్లు ఆట పెడుతున్నారు, ఒక్కొక్క మంది చదువుతున్నారు. ఎండలు పాపం రైతే రాజు, జై కిసాన్. చూడండి నీళ్ళు దారి పొడుగుతున్నాయి. ఈ పక్క కూడా ఉన్నాయి ఆయిల్ అప్పుడు వచ్చింది. ఇవన్నీ ఫుల్గా వాటర్. వీటిల్లో చేపలు ఉంటాయి. ఆ స్వర్ణ కలకలంతా కొన్ని చేపలు పడతా ఉంటారు కాలువల్లో. ఇంత పొలం మొత్తం అన్నమాట. ఈ రోడ్డు షేక్ అవుతుంది మొబైల్. ఎందుకంటే బైపాస్ డెవలప్మెంట్ బాగుంది. వచ్చేసరికి గుంతలాంటి వచ్చేసరికి కొంచెం షేక్ అవుతుంది మొబైల్. దాన్ని ఇక్కడ ఇది కాలువ వాటర్ వదిలేదు ఆ పక్క నుంచి. ఇక్కడ వచ్చే చిన్నది ఇది చేపలు పెంచుతారు దీంట్లో. చేపలు దీనికి అప్పుడప్పుడు చేపలకు మేత కోడిపోయి ఉంటుంది కదా, కోడి కోళ్ళ ఫారంలో కోళ్ళు వేస్టేజ్ రెక్కలని పొట్టనవి మొత్తము అవన్నీ తెచ్చి ఇక్కడ దీంట్లో వేస్తారు. చాలా సార్లు చూసారు ట్రక్కులో తెచ్చేది దీంట్లో వేసేది వెళ్తారు. అప్పుడప్పుడు శనివారం శుక్రవారం అట్లా వచ్చేది ట్రక్కుల్లో మళ్ళీ చేపలు పట్టుకొని వెళ్తారు అమ్ముకోవడానికి శని ఆదివారంకి. చూడండి వరి మొక్కజొన్న శనగ. చూడండి మొక్కజొన్న ఎట్లా ఉంది. ఇదేమో వరి. నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కదా, వరి పండిస్తూనే ఉంటాయి. నెత్తి అవి వేస్తేనే కదా మనకైనా అమ్మమ్మ బియ్యం వచ్చేది. చూడండి ఎంత బాగుందో, చల్లగా గాలి తగులుతుంది. ఆ మట్టి వాసన తెలుస్తుంది అనమాట. వాసన పీల్చుకున్నప్పుడు పీల్చుకుని వెళ్ళినప్పుడు మట్టి వాసన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తడుస్తూ ఉంటాయి కదా వరి పొలాలు, నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి. అందుకు మొత్తం కాలు తెలియక కాలు పెడితే అంతే సంగతి కాలాలి దిగుతా. ఇక్కడ చూడండి కొంచెం అక్కడ నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లు చూడండి కరెక్ట్గా కొన్ని ఉంటాయి. అది 11 అమ్మాయి చెట్లు అవి కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి చూడటానికి. వీగా సూర్యుడు కానీ అక్కడ వెనక వస్తే సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి వరి వాటర్. ఈ చెట్ల కింద ఉంటాయి చేపలు పాములు అన్ని. స్వర్ణ 1 కిలోమీటర్ వచ్చేది స్వర్ణ విలేజ్. అక్కడ స్వర్ణమ్మ తల్లి అని ఉంటుంది దేవత, స్వర్ణ వచ్చింది పేరు. ఇట్లా చూసుకుని వరే ఉంటుంది కానీ చూపు మేర మొత్తం. అట్లా వెళ్ళి అట్లా వెళ్తాం మళ్ళీ. ఇక్కడ కాలువ కట్టుకున్నారు చూడండి లోపలికి. అట్లా వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వరి మీద అట్లా కొంగలు అది ఎగురుతూ ఎగిరితే సూపర్ ఉంటుంది వ్యూ అయితే అసలు. అది చూడండి లేదండి మందు కడుతున్నారు పాపం పొలానికి పెద్ద ఆయన. ఆ మందు పై పైన వచ్చి రోడ్డు మీదకి వస్తుంది. ఒకసారి ఆ గాలి పెద్ద నా చేతికి తగిలింది. ఆ వాసన మనం ముక్కుల్లోకి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. దగ్గర వచ్చేస్తుంది అంటే ఇట్లా చేసేటప్పుడు కూడా వాళ్ళు చూడండి మొక్కనికి ఫుల్ కండా కట్టుకున్నారు. కొంతమంది అసలు మాస్క్ కూడా కట్టుకోకుండా వేస్తారు. కారం చేయడం దగ్గర కూడా చీరాల స్ట్రైట్ అయితే కారం చేయగలుగుతాం, కానీ మనం చీరాల కాబట్టి అక్కడ ముందుకు వెళ్ళక రైట్ తిరగాలి సెంటర్లో. వచ్చేసి హాస్పిటల్. ఇదంతా స్వర్ణ అన్నమాట ఊరు. పట్టలు స్టార్ట్ అవుతున్నాయి, అయిపోయింది అన్నమాట సీజన్. ఇట్లా వచ్చేసి హై స్కూల్ అనుకుంటా పెద్దది. లంచ్ టైం అయిపోయింది, ఇప్పుడు వదిలేరా మరి 10th అన్నమాట పిల్లలు. మంచి నీడ చెట్టు.
ముందుకు వెళ్ళాక మెయిన్ సెంటర్ నుంచి రైట్ సైడ్ తిరిగితే చీరాల రోడ్డు, లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ అంటే ఇంకొక వెళ్ళడానికి ఊర్లో నుంచి ఇంకో రోడ్డు ఉంటుంది అనమాట. అంతకుముందు ఒకసారి వచ్చాను తెలియదు ఫస్ట్ లో, అసలు రోడ్డే కాదు, మొత్తం మట్టి రోడ్డు, అంటే రోడ్డు కాదు తార్ రోడ్డు, గుంతలు ఉండేసరికి రోడ్డు వేయాలని మొత్తం చెక్కేశారు. రోడ్డు అంతా తార్ అంతా పగలు కొట్టి కంకర పోసారు, ఇంకా దొడ్డు కంకర, చిన్నది కూడా కదా లావు కంకర వేశారు. బండి రావాలంటే ఇబ్బంది, టైర్లు హోల్స్ పడిపోతాయి అనమాట రోడ్డు రావాలంటే. సో అప్పుడు తెలియక వచ్చాను, అక్కడి నుంచి ఇంతవరకు ఎప్పుడు అరుగుతే వెళ్ళలేదు, రావట్లేదు అక్కడి నుంచి అసలు. ఎప్పుడు వచ్చినా ఇటు స్వర్ణంగా లేదంటే నైట్ పూట అక్కడి భయమాన కంట్రోల్ నుంచి చీరాంపేట మీద వెళ్తాను అనమాట. అటైతే దగ్గర అనమాట, ఇంకళ్ళు చీరాంపేట చీరాలంతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జి వస్తుంది, సూపర్ ఉంటుంది, అదైతే కింద వాటర్ గోదావరి జిల్లాలో ఉన్నట్లు ఉంటుంది అనమాట. అనేది ఆగిపోయాలంటే కష్టం, ఎందుకంటే చిన్నది పాతకాలం కదా, ఇప్పటిది కాదు. మన బోర్డు కూడా ఉంటుంది కానీ నేను ఎప్పుడు వేయలేదు కదా. ఇలా చూడండి ఎట్లా వేసుకుని బోర్డు ఏం ఎట్లా వేసుకొస్తారు రోడ్డుకి. ఇదండి ఇది ఒక చిన్న కాలం, చిన్నది పాత బ్రిటిష్ కాలం బాగా ఉంది, పాతది చిన్నది ఏముంది, ఇది పెద్దగా అసలు అనమాట. చూడండి ఆ పై నుంచి చూస్తే గోదావరి జిల్లాలో ఉన్నట్లు ఉంటుంది వచ్చేసి. ఈ పక్క కూడా చూడండి మిల్లు ఎట్లా ఉన్నాయా, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మిల్లులు, ఇంకా వరి మిల్లులు అవన్నీ, ఇదంతా వరి కదా పండించేది. సో మిల్లులు బియ్యం బట్టి గుడ్డలు అవన్నీ. ఇది వచ్చేసి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఒక్కటే ఉంటుంది ఊర్లో. ఇక్కడ ఫోన్ పే ఉండదు, మళ్ళీ ఓన్లీ క్యాష్. ఒకసారి నాకు తెలియక ఆ డబ్బులు జోలో పెట్టుకున్నాను కదా, ఆయిల్ అయిపోయి వచ్చింది. ఆయిల్ కొట్టించుకోవడానికి వెళ్తే ఫోన్ పే ఉన్నట్టు, ఫోన్ పేలో ఓన్లీ క్యాష్ అన్నాడు. అయిపోయింది అనుకున్నా. ఇంకా దేవుడి వల్ల చీరాల దాకా వచ్చింది ఆయిల్. అడుగున్నది చిన్నగా 40-50 లోపే వెళ్ళాను. సో ఆయిల్ వచ్చింది. ఇప్పుడైనప్పుడు క్యాష్ కూడా జోలో పెట్టుకోవాలి, అని ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఎట్లా అంటారో చెప్పలేం కదా అవసరంగా. ఇవన్నీ వరపడాలి, అంతా సింగల్ రోడ్డే, చాలా జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి ఎదురు వచ్చేవాడికి. కాలువ చూడండి సైడ్ నీళ్ళ కాలువ. వాటిలో చేపలు పడుతుంటారు కొంతమంది, కర్ర నీళ్ళు పడతాయి అనమాట. ఎందుకంటే వాటిల్లో ఉంటాయి కదా బురదల్లో నీళ్ళు. చూడండి ట్రాక్టర్ దున్ని మట్టి మిషన్ని కారు వెళ్ళలేకపోతే నీళ్ళు ఉంటే పెట్టితే తగిలిద్ది అనమాట కారుకి. సో కడలేదు మళ్ళీ పెద్ద దారిలో మీటింగ్ పెట్టారు, ఎదురుగా ఆటో వచ్చేసాడు. ఇట్లా రోడ్డు మీద మట్టి పడితే చాలా ఇబ్బంది అనమాట, అది తీసేస్తే బాగుంది. ఇప్పుడు లేదంటే పనులు లేదు, బైకులు పడి స్కిప్ అయిపోతాయి ఏమిటే, జారి పడిపోతాయి తెలియక. బ్రేక్ వేస్తాయి చూడండి వర్క్ పొలాలు. అక్కడ చూడండి ఎట్లా కట్టారు రౌండ్గా, మొత్తం కట్లు కట్టి అంతా వరి కటింగ్ టైం. ఇదంతా 3 నెలలకు ఒకసారి పంట వేస్తారు అనుకుంటే సైడ్ వరి పంటలో. ప్రతి 3 నెలలకు ఉంటుంది, 6 నెలలకు ఒకటి ఉంటుంది. నాకు తెలిసి 3 నెలల పంట అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళు కట్ చేస్తారు, వేస్తారు. మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందో ఏమో. ఇందాక ఇంకొల్లు స్టార్ట్ అయ్యే ముందు చూస్తే 71 ఉంది. ఇప్పుడు మరి ఇంకా చీరాలకు ఎంత సేపు వస్తుంది, ఎంత అవుతుంది అక్కడ దాకా. చూడండి పొలాలు పొంగలు పలుగుతున్నాయి, బాగుంటుంది. వచ్చేసి వరి మిల్ల, వచ్చేసి బాగా సంచేది, బాంబులు తయారు చేసేది. చూడండి పచ్చగా మందు చల్లుతున్నాడు అన్న. కొంచెమో వరి కోత కోసేస్తున్నారు, కొంచెమో మనం తగ్గుతున్నాయి. ఇప్పుడు ఇక్కడే మందు చల్లుకుంటున్నారు, కొంచెమో కోత కోసేస్తున్నారు అన్నమాట. అట్లా చూడండి ఇదేమో కొత్తగా వేసిన తగ్గుతుంది. అక్కడ ఎర్రగా వచ్చిందేమో కటింగ్ టైం అయిపోయి కట్ చేశారో మరి కట్ చేయాలి టైం దగ్గరకు వచ్చింది అనమాట. ఇదంతా గ్రీనరీ పచ్చగా ఉంది చూడండి, ఎక్కడ చూసినా చాలా బాగుంది పచ్చగా. మొత్తం పంట వేసారు, వరి మొత్తం వరి, వాళ్ళకి మొత్తం వాటర్ ఉంటాయి కాలువల్ల. ఇటు పచ్చగా ఉంది, పైన చూడండి పొగ మంచిలాగా లేరు, మధ్యలో కరెంట్ పోల్స్. ఇక్కడే టైం 2 అవుతున్నాయి. 2 దాటి ఆల్రెడీ అక్కడ కదిలిందే 2కి. చూడాలకి ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ 4 కళ్ళు నేను స్కూల్లో ఉండాలి. 4 లోపు చూడాలి ఎట్లా అంటున్నాయో. చూడాలి తొందరగా చేసుకుని వెళ్ళాలి, ఫస్ట్ మళ్ళీ లేట్ అవుతుంది పిల్లలు. అక్కడ మరి పిల్లలు వెళ్తున్నారు కదా, వాళ్ళు చేపలు పడుతున్నారు, జాగాలు వేస్తున్నాను. కాలువల్లో ఉంటాయన్నమాట. ఇప్పటికీ మట్లు కొర్ర నీళ్ళు, జిలేబీ చేపలు అంటారు కదా, అవి హైలైట్లో అవి ఉంటాయి. ఎందుకంటే ఇట్లా బురదలో ఉంటాయి ఎక్కువ చేపలు, చెట్లు పైన చెట్లు ఉంటాయి, వాటి కొర్ర నీళ్ళు ఎక్కువ ఉంటాయి. చాలా బాగుందన్నమాట. మట్టి వేసిన వరి పొలాలు అమ్మట వెళ్తుంటే, మట్టి వేసిన తగ్గుతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్క చూడండి పొంగల్ చూడండి ఎట్లా అవుతున్నాయి. అట్లా చూసినప్పుడు అవి బాగుంటుంది. వరి వేసిన మిషన్ ట్రాక్టర్లో వేస్తున్నారు. ఇలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మార్కాపురం దగ్గర ఎవరికొండ దగ్గర అంట ఇట్లానే వరి వేసిన మిషన్ దగ్గర 10th క్లాస్ అబ్బాయి చనిపోయారు. ఇంకొక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయికి దెబ్బలు తగిలినట్టు బాగా. సో పిల్లలకి పనులు ఇవ్వద్దు. పిల్లలకి పనులు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తుంటారు. సరే వెళ్ళు వెళ్ళారు తక్కువ లేకుండా ఎదురు వచ్చేవారు ఎట్లా ఉంటుంది తెలియదుగా. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట తల్లిదండ్రులు. చేజారిపోయినాక మనకు అక్కడ తట్టుకోలేరు.
సో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల, బండి ఇవ్వకుండా ఇచ్చినా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ అసలు వెళ్ళకూడదు అనమాట, మెయిన్ అదొకటే. కొంతమంది ఉంటారు ర్యాష్ డ్రైవర్లు, ఎట్లా పడితే అట్లా బండిని నడుపుతారు, వారి వల్ల ఎదుటికి ఇబ్బంది. ఫుల్ నీళ్ళు ఉన్నాయి చూడండి, చెట్లు ఆకులు కమ్మేసినాయి, చాలా లేట్ ఉంటుంది మా కళ్ళు వస్తాయి. ఇక్కడ చూడండి ఇల్లు పాపం చేపలు అమ్ముతున్నారు, అయ్యండి దొరికినట్లు కొరమీన పిల్లలు. ఇక్కడ చూడండి చేపలు పడుతున్నారు, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. మొన్న అయితే ఇదంతా మునిగిపోయింది బ్రిడ్జి మొత్తం వర్షాలు వచ్చినప్పుడు. చూడండి కాలం ఎట్లా ఉన్నా రోలింగ్ అన్న చిన్నగా వస్తున్నాయి మరి ఎందుకన్నా రోడ్డు ఖరాబ్. కొంతమంది అయితే బయట రోడ్లలో ఫుల్ స్పీడ్ అవుతారు. చూడండి ఏమున్నాయి వాటర్ ఫుల్గా కాలం అంతా. ఇందుకు చేపలు పడతా ఉంటారు, ఆ గాలాలు వేసుకొని కూర్చొని ఉంటాయి వచ్చేదా. ఇటు వీళ్ళు కూడా చేపలకైనా అయినప్పుడు పాయింట్ దిగిపోయింది. ఇది ఇంకోటి, ఇది కూడా మనం మునిగిపోయింది. ఈ బ్రిడ్జి అవతల కొత్త పెట్టారు కానీ మరి ఎందుకైనా కన్స్ట్రక్షన్ ఆపేశారు ఇంకా. సో దానివల్ల ఇంకా వదిలేశారు గడ్డ అయ్యకుండా. చూడండి ఎట్లా పడుతున్నారు గాలాలు వేసి. ఇక్కడ 4 ఇళ్ళు ఉంటాయి వరకు, అది చేపలు పట్టుకుంటా ఉంటారు. సాయంత్రం పూట అమ్ముతారు పదులు పట్టి. మనం ఇంకా చూడాల చేసాం దగ్గర. చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయి. నాకు కనపడేదంతా ఇంకా స్టార్టింగ్ చూడాలి, స్టార్టింగ్ అనమాట. చూడండి ఇల్లు చేపలకి వెళ్ళొచ్చారు తేలాలి అంటే. ఇదంతా చెరువు, చెట్లు పెరిగినప్పుడు అయితే చెట్లు లేనప్పుడు ఫుల్గా నీటి కనపడేది ఆకంత ఫుల్గా. చూడండి మొన్నైతే వర్షాలప్పుడు ఇక్కడికి నీళ్ళు ఇంత ఎత్తున వచ్చారు, ఫుల్ నిండిపోయింది చెట్లు కూడా. తర్వాత అన్ని పెట్టిపోయినాయి వర్షాలు అయిపోయినాక, నీళ్ళు పడుతున్నా అటెల్లో చేపలు పడుతున్నారు. మళ్ళీ ఇక్కడ కాలం ఉంటుంది వర్షం. ఇదంతా చూడాలి స్టార్ట్ అయిపోయినట్టు. ఎన్ని దూరం పెద్ద ఆయన ఇక్కడ నుంచి కూర్చున్నాడు ఏమో చిన్న కాలం. ఇదొక కాలం, వరి పంట ఇక్కడ. వచ్చేసి చెక్క కటింగ్ మిషన్ షాపు, చెక్క పనిది. దేవుడిదైనా అక్కడ గేటు కానీ పడకుండా ఉంటే చాలా, గేటు పడితే ఇబ్బంది పడతాం. అరగంట సేపు ఆగాలి, మళ్ళీ గేటు పడకుండా తొందరగా వెళ్ళిపోతాం. గేటు వేసాడంటే అరగంట తెరవరు. ట్రైన్లో వస్తూనే ఉంటారు, కనీసం 10 గంటల 20 నిమిషాల దాకా రాకపోయినా కానీ గేటు తెరవరు, వేసే ఉంటారు. అంతసేపు అన్నీ ఆగాలి, చిరాకు వస్తుంది. గవర్నమెంట్ దారి అందరూ వేస్తే బాగుంది ఎక్కడన్నా. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇదంతా చూడాలన్నమాట. ఇక్కడంతా ఊరి చివరేసరికి చెత్తంతా తెచ్చి ఇక్కడ వేస్తున్నారు అందరూ. కొత్త ఇల్లు అనుకుంటా, కొత్త పెట్టి అమ్ముకునేవి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఏరియా అంతా మరి బ్లర్ వచ్చిందో నీటికి వచ్చిందో చూస్తే కానీ అర్థం అవ్వదు. బ్లర్ వచ్చింది, కట్ చేసేయాలి మళ్ళీ. చిన్న చెరువు బాటి చూడండి ఎట్లా ఎంత బాగుందో. ఇక్కడ ఇది చెక్క పనిది, కొబ్బరి బొండాలు అంతా చూడాలి. ఈ చివర అనమాట ఇది. స్ట్రైట్ వెళ్తే అక్కడ కావంచేరు రోడ్డు కాడికి గేటు కాడికి వెళ్తాం అనుకుంటున్నా. అటు వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే ఊర్లో నుంచి వెళ్ళాలి. నేను చూద్దాం, వీడియో తీస్తున్నా అటు వెళ్తాను డిజిటల్ మీదుగా, లేదంటే ఈ సైడ్ వెళ్ళిపోతా. మొత్తం చూడాలా, ఈ సైడ్ చూడాలన్నమాట ఊరికి. ఇది అటు పక్క మళ్ళీ ఉంటుంది టౌన్ ఊరి చివరకనే పెద్ద చూడిపోతున్నాం. ఇటు రైట్ వెళ్తే ఇంకా టౌన్లోకి వెళ్తాం, ఊరు లోపలికి రైల్వే గేట్ దగ్గరికి. అక్కడ అవతల దాటితే ఊరు అంతా టౌన్, మెయిన్ టౌన్. ఇక్కడ మాత్రం ఇంక మొత్తం అటాచ్ చేయలేదు. కొంచెం అట్లా వదిలేసారు రోడ్డు అట్లా వేసి. చెట్ల కింద మరి ఎందుకు పీకుండా కట్టారా తామలు. కారు చూడండి, వీడియో మొబైల్ షేక్ అవుతా ఉంది. వీడియో మన క్లాస్ అంతా రోడ్డు వెళ్ళేసరికి గేటు వేశారు. మరి ఎప్పుడు వేసారో ఏమో, ఇప్పుడే ఎత్తారు మళ్ళీ వేసినట్టుంది. ఇది ఎంతసేపు ఆగాలో ఏమో అర్థం కావట్లేదు. ఒక రూట్ ఉంటుంది కానీ అడుగుదామా. ఇప్పుడేనా బాబా వేసింది? ఇంకో రూట్ ఏమన్నా అటు పక్కకి సెంటర్లోకి, అటు గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్. అవునా, ఓకే థ్యాంక్స్ బాబు. లేదంటే ఇక్కడ అరగంట సేపు ఆగాలి, టైం వేస్ట్. అదే వెళ్ళిపోతే ఏమంటే వెళ్ళొచ్చు. గూడీస్ రైలు లోడ్ వచ్చింది, అన్లోడ్ చేసేసారు ఇక్కడ లారీలకి. ఇక్కడ లారీలు కూడా వర్షం పెడతారు. ఆ రోజు లారీలు ఉంటే మాత్రం ఈ రూటల్ అంటే ఇబ్బంది ఎట్లా పెడతారు అంటే లారీలు డేంజర్. అప్పుడు వెనక ముందు చూసుకొని తిప్పేస్తారు. చిరాల రైల్వే స్టేషన్ అంటే గూడీస్ ఉంది, మొత్తం గూడ్స్ బండి ఉంది అక్కడ. లేదంటే ఫ్లాట్ టైం స్టేషన్ మొత్తం నీట్గా కనపడుతుంది. అప్పుడు ఇది అనుకుంటా చిన్నది, దాన్ని మార్చి అవుతుంది పెట్టారు. అంత అదురుతుంది రోడ్డు అంతా గుంతలే.
సూపర్ ఎంత అయిందో కూడా తెలియదు. వాచ్ నాదంతా తెగిపోయింది. బాగా చేయించాను 3-4 సార్లు అయినా పోయింది. కొత్త బ్యాటరీ వేయించిన 2 రోజులు తెగిపోయింది. అది మళ్ళీ అందులో పెట్టి ఇంజిన్ చూడండి ఎట్లా ఉంది. సూపర్. ఇంకా ఇంజిన్ అది స్టార్ట్ అయింది. ఇప్పుడే వచ్చింది అనుకుంటా మరి స్టార్ట్ అయింది. ఆయన ఇక్కడ బ్రిడ్జి దగ్గర అన్నాడు. బ్రిడ్జి ఎక్కడ ఎక్కాలి వచ్చేసి రైలు పట్టాల కింద రావాలనుకుంటా తెచ్చుతున్నాడు. ఇక్కడ వెళ్ళి మళ్ళీ బ్రిడ్జి ఎక్కాలనుకుంటా అయితే నాకు తెలిసి. బ్రిడ్జి ఎక్కి అక్కడ దిగాలి. బ్రిడ్జి దిగితే అప్పుడు నాకు వెళ్ళిపోతాను. లేదంటే యువతలే ఉంటాం అనమాట. చాలా సార్లు అయితే నేను గేట్ కానీ ఆగిపోయావాడిని. టైం వేస్ట్. అరగంట అనుకున్న కదా రూట్ వచ్చేట బ్రిడ్జి ఎక్కి వెళ్ళిపోతే మనకు టైం సేవ్ అవుతుంది. ముందు కిలోమీటర్ పెరిగిన టైం అనేది సేవ్ అవుతుంది. ఇది పార్క్ ఇట్లా ఒంగోలు ఎస్పీ గారి ఆఫీస్, తాలూకా ఆఫీస్, పోలీస్ స్టేషన్ ముందు చేస్తే బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అని సేమ్ నా ఆలోచన ఇదే. ఇక్కడ ఉందన్నమాట. అక్కడ కూడా అట్లా చేస్తే బాగుంది. అక్కడ అంతా గలీజ్గా చేస్తున్నారు ఇల్లు కాసు బస్ అంతా. ఇట్లా ఉంటే పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ పార్క్ లాగా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బ్రిడ్జి ఎక్కేసి అవతల దిగేస్తే ఆ రూట్కి వెళ్ళిపోవచ్చు. లేదంటే గేట్ కానీ ఉండాలి అంతసేపు. బ్రిడ్జి అంతకుముందు ఇప్పుడు ఎక్కలేదు అనుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసు. ఫస్ట్ టైం ఈ సంవత్సరాల్లో నేను వీడియో ఎట్లా ఉందో ఏమో పరిస్థితి చూడండి. అదే అరగంట సేపు అక్కడ ఆగుంటారు. టైం వేస్ట్ కదా. ఇట్లా పోతే 12 కిలోమీటర్లు ఇట్లా వచ్చి వెళ్తే తొందరగా టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ తొందరగా వెళ్ళిపోతాం మనం కూడా. ఈ బ్రిడ్జి నేను ఇప్పుడే ఎక్కడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు ఇన్నేళ్ళలో. అక్కడ గేట్ కానీ నాకు అంత తెలియక సో అక్కడ సెంటర్ నుంచి వెళ్ళాలంటే బ్రిడ్జి దిగి బ్రిడ్జి అమ్మ లెఫ్ట్ సైడ్ రిటర్న్ తీసుకొని ఆ గుండెల నుంచి వెళ్ళిపోతే నేను స్మార్ట్కి వెళ్ళిపోతాను అనమాట. లేదంటే కంట వెళ్తే మళ్ళీ లాంగ్ అవుతుంది అనమాట. సో చూద్దాం. బ్రిడ్జి దిగినామంటే లెఫ్ట్ సైడ్ నాకు తెలిసి ఈ గుండె అనుకుంటా. ఈ గుండె సార్ ఈ గుండె నుంచి వెళ్తే స్ట్రైట్ స్మార్ట్ ఉంటుంది కరెక్ట్గా గుండె. సో అట్లా వెళ్ళిపోతే తొందరగా చూడండి. అది అరగంట రాయంత వరకు ఇబ్బంది. ఇదంతా స్టేషన్ రైట్ సైడ్ మొత్తం చివరి దాకా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి రవాణా సంస్థ డిపో మేనేజర్ ఆర్టీసీ బస్ స్టాండ్. మనం ఇక్కడ నుంచి ఎప్పుడు బస్సు ఎక్కలే దిగలే. చీరాల రైట్ తీసుకోవాలి. చాలా చిన్న గుండెలు జాగ్రత్త పడలేకంటే సంగతి ఎదురు పనులు. స్ట్రైట్ అయితే స్మార్ట్ పాయింట్కి వెళ్ళిపోతాను. సో అక్కడికి వెళ్ళి మరి వీడియో తీసుకున్నారు అంటున్నాము. దాని ఎదురుగా స్మార్ట్ పాయింట్. ఇక్కడ ఆపేయడం లేదు నాకు తెలిసి. చూసారుగా స్మార్ట్ని.